యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. మరి పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉన్నాయి. పరిస్థితులు ఏది కూడా బాగాలేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షేమకరంగా కాపాడుతూ ఉన్నాడు. సజీవులమైన మనము ఆ ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ గృహాలలో మరి కూర్చొని నిల్చున్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువు గొప్పవాడు. యేసు ప్రభువు అత్యధికమైన శక్తిలో సంపన్నుడు. తన ప్రజల కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. సర్వ పాప పరిహారార్థం తన రక్తాన్ని చిందించి సర్వ మానవాళి యొక్క పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి కలువరి సిలువలో ఆయన నీ కొరకు, నా కొరకు, ప్రపంచమంతటి కొరకు, మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ఈ పునరుద్ధాన శక్తివంతమైనటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువు నామానికి మహిమ కలుగునట్లుగా మనమందరము ప్రభు సన్నిధిలో సజీవులమైన మనమందరం కూడా ప్రభు నామాన్ని మహిమపరుతాం. మరి ఈ వాక్యమును మీ అందరి కొరకు వాట్సాప్లోను, అదేవిధంగా ఫేస్బుక్లోను షేర్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వీక్షించవలసిందిగా మీ తోటి వారికి, అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారికి, మీ బంధువులకు, స్నేహితులకు ఈ వాక్యాన్ని మీరు అందించవలసిందిగా షేర్ చేయటం ద్వారా మీ అందరికీ ఆశీర్వాదం కలుగునట్లుగా మీరందరూ వారికి అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సేవకుడిగా నేను వేడుకుంటూ ఉన్నాను. అందరికీ మీ వాక్యాన్ని షేర్ చేయండి. అందరినీ దేవుని సన్నిధికి ఆహ్వానించండి. ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించినట్లుగా మీ అందరూ కూడా ఈ వాక్యము విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సర్వకృపానిధి అయినటువంటి మా తండ్రి అయిన దేవా యెహోవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలీల దేవా, మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. తండ్రి, మీ కృపను, కనికరమును మాకు తోడుగా ఉంచి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధిలోకి రావడానికి మీరు కృప చూపించినందుకే వందనాలు. మీ కృపా, కనికరమును, శాంతి, సమాధానము, నెమ్మదిని మరి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మాకు తోడుగా ఉంచి మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను, సన్నిధిని, ప్రసన్నతను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ ఆదివారపు ఆరాధన మీ నామానికి మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగాను, వినేవారికి దీవెనకరంగాను, చూసేవారికి ప్రభువా అందరికీ మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయకరంగాను ఉన్నట్లుగా ఆశీర్వదించండి. పాటలు పాడుతున్న బిడ్డలను, ఆరాధిస్తున్న మీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించండి. స్వరాలను బట్టి ప్రభు సమస్తమును క్షేమకరంగా జరిగినట్లుగా సహాయం చేయమని ప్రభా మా క్షేమము నది వలె ప్రవహించున్నట్లుగా ఈ వాక్యము వినుచున్నవారు, చూస్తున్నవారు, వారి కుటుంబాలలో క్షేమము నది వలె ప్రవహించునుగాక. హల్లెలూయా. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది కలుగునుగాక. వారు కోరుకున్న ప్రతి కార్యములు ప్రభా మీ చిత్తములో జరుగునుగాక. మీ చిత్తానుసారంగా వారు జీవించినట్లుగా వారి హృదయములను తిప్పివేసి మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరూ కూడా ప్రభా క్షేమకరంగాను, ఆరోగ్యకరంగాను, ఆశీర్వాదకరంగాను జీవించినట్లుగా మీ నామ మహిమార్థమై వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదిస్తున్నాం. పరమ తండ్రి, మీ కృపా కనికరమును తోడుగా ఉండ దయచేసి మేమందరం కూడా ఏ వ్యాధి బారిన పడకుండా క్షేమకరంగా మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ కృపలో బలపరిచి నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సహాయం కొరకు, మీ కృప కొరకు వార్తిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి
రేఖేందరయ్యా సాదాలబ. హల్లెలూయా, హల్లెలూయా. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం అనుగ్రహించి, నెమ్మదిని అనుగ్రహించి, ప్రభు ఆరోగ్యమును, ఆహారమును, క్షేమమును అనుగ్రహించి, మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఆ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఒక ఆరాధన గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. మళ్ళీ పెట్టు. All the saints of God. Oh, sing for joy to God our strength. Oh, sing for joy to God our strength, our strength. Draw near to Him, He's here with us. Give Him your love, He's in love with us. He will heal our heart, He will cleanse our heart. If we rend our heart, He will heal our land. Oh, sing for joy to God our strength. Oh, sing for joy to God our strength, our strength. If we call to Him, He'll answer us. If we run to Him, He will run to us. If we lift our hands, He will lift us up. Come now, praise His name, all you saints of God. Draw near to Him, He's here with us. Give Him your love, He's in love with us. He will heal our hearts, He will cleanse our hearts. If we rend our hearts, He will heal our land. Oh, sing for joy to God our strength. 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 Oh, sing for joy to God our strength, our strength. Hallelujah, our strength. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వచ్చేసిన మీ అందరికీ దేవుని నామాన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలకి దూరం అయిపోయి ఎంతోమంది బాధపడుతున్నారు. అవి మనం టీవీలో ఎంతగానో చూసి బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేద్దాము. అలాగే దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉండి
సజీవ లెక్కలో ఉంచినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకు ఇచ్చావా అని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకు
అంకితం ప్రభు నా జీవితం అనే పాట పాడుకొని దేవుని నా మహిమపడతాం. Oh
దేవా దృష్టించు మా దేశం అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం.
దీవించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము నీగా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము నీగా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఉన్న శార వచ్చి కీర్తన గ్రంథం పఠిస్తుంది. Praise the Lord. Psalms 81, a song for a festival. Shout for joy to God, our defender. Sing praise to the God of Jacob. Start the music and beat the tambourines. Play pleasant music on the harps and the lyres. Blow the trumpet for the festival when the moon is new and the moon is full. This is the law in Israel, an order from the God of Jacob. He gave it to the people of Israel when he attacked the land of Egypt. I hear an unknown voice saying, I took the burdens of your bags, I let you put down your loads of bricks. When you were in trouble, you called to me, and I saved you. From my hiding place in the storm, I answered you. I put you to the test at the springs of Meribah. Listen, my people, to my warning. Israel, how much I wish you would listen to me. You must never worship another God. I am the Lord of your God, who brought you out of Egypt. Open your mouth and I will feed you. But my people would not listen to me. Israel would not obey me. So I let them go their stubborn ways and do whatever they wanted. How I wish my people would listen to me. How I wish they would obey me. I would quickly defeat their enemies and conquer all their foes. Those who hate me would bow in fear before me. Their punishment would last forever, but I would feed you with the finest wheat and satisfy you with the wild honey. Amen. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును నా కుమార్తె మరి కీర్తన గ్రంథము 81వ కీర్తన చదివి వినిపించింది. దాన్ని నేను తెలుగులో మీకు చదివి వినిపిస్తాను. 81వ కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలగ తప్పెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినముగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడా. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆ ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా
నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల చేతిలో నుండి ఒకటియు, అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువు ఆసాపు ద్వారా, ప్రవక్త అయినటువంటి యాజకుడైనటువంటి ఆసాపు ద్వారా మాట్లాడుతున్నాడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. కొంతమంది తమ శరీరాన్ని బట్టి, తమకున్న ఉన్నదాన్ని బట్టి అదే బలం అనుకుంటారు. కొంతమంది చేతులకు వాపు వస్తే అదే బలం అనుకుంటారు. వాపును చూసి బలం అనుకున్నాడంటే ఎవడో. అదేవిధంగా ఇక్కడ దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతున్నాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన బలము ఎవరంటే దేవుడు. మన పోషకుడు ఎవరంటే దేవుడు. మన రక్షించేవాడు ఎవరంటే దేవుడు. ఉదాహరణకు ఒక తండ్రి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి తెలియనటువంటి వాళ్ళు, లేక దేవుడు అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అంటారు, నేను నిన్ను పోషిస్తున్నాను అంటారు. కానీ ఏ తండ్రి, ఏ తల్లి, లేక ఏ వ్యక్తి కూడా ఎవరిని పోషించలేడు. దేవుడు ఆ వ్యక్తిని పోషించకపోతే, ఆ వ్యక్తికి దేవుడు సహాయం చెయ్యకపోతే, ఏ వ్యక్తి కూడా తన కుటుంబాన్నో లేక తన వ్యాపారాన్నో తన యొక్క సమాజాన్ని పోషించలేడు, లేక వారికి సహాయం చేయలేడు. దేవుడు అతనికి సహాయం చేయని ఎడల మూల కారణం దేవుడు. ఈ సృష్టికి మూల కారకుడు దేవుడు. సర్వ సృష్టిని మానవుని కొరకు సృజించి, మానవుడు దానిలో ఉన్న ప్రతిదీ అనుభవించి, అభివృద్ధి పొంది, ఆశీర్వదించబడి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టే దేవుడు ఇచ్చిన సృష్టిలో నుంచే మనం ఏదైనా సంపాదిస్తున్నాం. అది దేవుడు ఇచ్చినట్లే, అది దేవుడు మనకు అనుగ్రహించినట్లే. దేవుడు భూమిని గమనిస్తే మనం ఇదే భూమిలో నుంచి బంగారం వస్తుంది, ఇదే భూమిలో నుంచి బొగ్గు వస్తుంది. భూమిలో ఉన్న ఖనిజాలు దేవుడు ఏర్పరిచాడు, మానవుడు ఏర్పరచలేదు. మానవుడికి కావలసినవన్నీ కూడా దేవుడు సృజించి మానవుడి కొరకు దాచి ఉంచాడు. ఆ దాచి ఉంచినటువంటి వాటిని పొందుకోవడానికి మానవుడు ప్రయత్నం చేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడంటే ఇక్కడ యాకోబు, దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కొంతమంది గుర్రముల యందు, కొంతమంది వాహనముల యందు, కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆస్తి యందు ఆనందిస్తారు. కానీ ఆస్తిని ఇచ్చినటువంటి దేవుని యందు ఆనందించే వాళ్ళు చాలా తక్కువ. మనకు అన్ని సమకూర్చినటువంటి దేవుని యందు ఆనందిస్తే అది దానిని బట్టి దేవుడు కూడా సంతోషించి అంతకంటే ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఉదాహరణకు దేవుడు మనకి కారు ఇచ్చాడు అనుకోండి,
నా కారు అని చెప్పి కారుని బట్టి ఆనందించడం కాదు. కారుని ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం ఆనందించాలి. వస్తువులను బట్టి ఆనందించడం కాదు, వస్తువులు ఇచ్చేటువంటి దేవాది దేవుని బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే ఈ రోజున ఏమవుతుందంటే, ఉదాహరణకి సెల్ ఫోన్ ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఇచ్చిన దేవుడిని మర్చిపోయి సెల్ ఫోన్నే చూస్తుంటాం మనం. ఆ సెల్ ఫోన్లో రకరకాల ప్రోగ్రాంలు వస్తున్నాయి, రకరకాల పరిస్థితులు. ఇప్పుడు ఈ రోజున ప్రతి పరిస్థితిని బట్టి వాటి అందు మనం ఆనందిస్తున్నాం, కానీ వాటిని ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం ఆనందించడం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ దేవుని బట్టి ఆనందించమంటున్నాడు యాజకుడు. ఏమని చెప్తున్నాడు? దేవుని, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడు అనగా పాట పాడండి. గిలక తప్పిడి ఎత్తుడు అంటే వాయిద్యాలు వాయించండి. స్వరమండలములు అంటే అనేక రకమైన వివిధమైన వాద్యాలతోటి దేవునిని స్తుతించండి అని ఇక్కడ భక్తుడు సేవిస్తూ ఉన్నాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు పండుగ చేసుకోవచ్చని పురాతన కాలంలో ఇక్కడ రాయబడి ఉంది. మన భారతదేశంలో కూడా పున్నమి వెన్నెలు వచ్చినప్పుడు రకరకాల పండుగలు జరిపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఐగుప్తు దేశము సంచారం చేసినప్పుడు అని అన్నాడు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉండి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని దర్శించి ఆ బానిస సంఖ్యలను తీసివేసి వాళ్ళని క్షేమకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి అని మాట్లాడుతూ ఉన్నాడు. కిందకు చూస్తే ఆయన ఉరుము దాగు చోట్ల నుండి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడంట. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు అంట కదా, మాట్లాడాడు దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రవక్త అయిన మోషేతో మాట్లాడి, అహరోనుతో మాట్లాడి వాళ్ళకి సహాయం చేసినటువంటి దేవుడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు అరణ్యాల్లో ఉన్నారు. దాదాపుగా 20 నుంచి 30 లక్షల మంది, పెద్దవాళ్ళే 20 లక్షల మంది. అంటే పిల్లలు, ఇంకా జంతువులు, వాళ్ళతో ఉన్నటువంటి ఆ గాడిదలు, ఒంటెలు, ఇవన్నీ కూడా ఎన్ని ఉంటే ఆలోచించండి. వీటిలన్నిటికీ కూడా ఆహారాన్ని సమకూర్చాడు దేవుడు. దాదాపుగా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిన 4 రోజుల ప్రయాణము బికాస్ ఆఫ్ దేర్ డిసోబీడియన్స్, వాళ్ళ అవిధేయత వలన 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తాడని అవిశ్వాసం వచ్చింది వాళ్ళకి. ఆ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా లేట్ అయిపోయింది. చూడండి, చాలా మంది దేవుడు అంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు? మన ప్రయత్నం మనం చేయాలి, ప్లస్ దేవుడిని కూడా అడగాలి. మన ప్రయత్నం చేయకపోయినా, మనం ఏమి మాట్లాడకపోయినా, విశ్వాసంతో ఉండకపోయినా దేవుడు కూడా మన జీవితాల్లో కార్యము జరిగించడు. నమ్మకము, విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము దేవుని మీద ఉంచి మన ప్రయత్నం మనం చేసినప్పుడు, కొంతమంది దేవుడు చేస్తాడు అని చెప్పి లేజీగా కూర్చుంటారు. దేవుడు ఎప్పుడు చేస్తాడంటే, నీ ప్రయత్నం నువ్వు చేసి, ఈ ప్రయత్నంలో నాకు సహాయం చేయి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు నీకు ఇంకా జ్ఞానాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8వ చరణంలో చూసినట్లయితే, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల ఎంత మేలు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విననప్పుడు వాళ్ళతో దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు దేవుని మాట వింటే మీకు మేలు కలుగుతుంది, ఆయనను వెతికితే మీకు జ్ఞానం దొరుకుతుంది, ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సర్వ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడు మీ పక్షాన ఆయన మీకు జవాబిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు. అటువంటి దేవుని మాట మీరు వినాలి అని ఇక్కడ దేవుని యొక్క సేవకుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కింద చూస్తే 10వ చరణం, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. అనగా నన్ను స్తుతించు, నీకేమి కావాలో నేను ఇస్తాను. నీకు ఆ సమృద్ధి అయిన ఆహారం ఇస్తాను, నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు సమకూరుస్తానని చెప్పి
దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కింద 11వ చరణం మనం చూచినప్పుడు, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయం కాఠిన్యమైపోయినట్లు వారికి అప్పగించాడు. దేవుడు హృదయం కఠినమైపోయి దేవుడు చెప్పే మాటలు, కొన్ని మంచి మాటలు త్వరగా ఎక్కవు, ఏదైనా చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ వార్తలు త్వరగా ఎక్కుతాయి మనుషులకి. దేవుడు మంచివాడు కాబట్టి ఆ మంచితనానికి నువ్వు చోటిచ్చి ఆ మంచి మాటలు నువ్వు విని దేవుని యొక్క వాక్యాన్ని పఠించి దాన్ని చదివి అర్థం చేసుకుని, అర్థం కాకపోతే ప్రభువుని అడిగి దాని అర్థాన్ని తెలుసుకుని దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా నువ్వు జీవించాలని ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కింద చూడండి, అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. అయ్యో నా ప్రజలు, 13వ చరణం చూస్తే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించి నా ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. చూడండి, దేవుని మాట వింటే మనకు విరోధులు అనేవాళ్ళు, లేక సాతాను సంబంధమైనటువంటి ఏ గడాంధకారమైన క్రియలు జరిగించేటువంటి వాళ్ళు మనకి ఎదురు పడకుండా దేవుడు వారిని అణగద్రొక్కుని మన జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 16వ చరణం చూస్తే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన బిడ్డలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. ఆ సహాయాన్ని పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా అని ఆలోచన చేసినట్లయితే, మనము సహాయం సిద్ధంగా లేమని కొన్నిసార్లు మనం అనుకోవాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు అన్ని రకాలుగా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవునితో నిలబడటానికి, దేవుని యొక్క వాక్యంలో నిలబడటానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి, దేవుని కొరకు జీవించడానికి మనము సిద్ధంగా ఉన్నామా అని గమనించినట్లయితే కొంతమంది భక్తుల యొక్క మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము, నంబర్స్ 22:18 చదవండి అమ్మ, తెలుగులో చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 22:18 క్షమించండి, 22:18. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, నేను కొద్ది పనైనను గొప్ప పని చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మేరలేను అని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి దేవుని ప్రజలైనటువంటి వీరిని శపించడానికి ఇంకొక ప్రవక్తను తీసుకుని వచ్చాడు. బాలాకు అనేటువంటి వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలను శపించమని, లేక వాళ్ళని పాడు చేయమని ఆలోచనకి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, నువ్వు నాకు ఈ బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, నీ ఇంటి బంగారం ఇచ్చినా కూడా, ఇల్లు అంటే మామూలు ఇల్లు కదా, మనలాగా డబ్బా ఇల్లు కాదు. ఆ ఇల్లు అంటే ఆ రాజు ఇల్లు ఎంత ఉంటుందంటే, ఓ రాజు కోట ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అంతటి బంగారము వెండి నాకు ఇచ్చినా కూడా నేను దేవుని యొక్క ప్రజలను శపించలేను, దూషించలేను. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను మార్చలేను అని స్పష్టంగా ఈ బాలాక్ అనేటువంటి వ్యక్తికి బిలాం అనేటువంటి, చదువు కింద చదువు ఇంకా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఇక నేమి చెప్పు
జరుగునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంట కట్టి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనం. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఏదో ఒక విధంగా దేవుని యొక్క సేవకుడిని వంచన చేసి తన ప్రజలను శపించమని అడగటానికి. వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీవు నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని నేను అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు బిలాముతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆశీర్వదించబడినటువంటి ప్రజలను శపించకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏమిటి? అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వదించబడిన ప్రజలు ఎవరు? క్రైస్తవులు ఆశీర్వదించబడిన వాళ్ళ, హైందవులు ఆశీర్వదించబడిన వాళ్ళ, ముస్లిమ్స్ ఆశీర్వదించబడిన వాళ్ళ, లేదా ఇంకొక జాతి ఆశీర్వదించబడిందా అంటే, ఈ లోక పరమైనటువంటి సంపద కలిగిన వాళ్ళు మాత్రమే ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. యెహోవాను ఎవరైతే అనగా యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. ఎలాగున అంటే, వాళ్ళు యెహలోకములో ధనము సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. దానికి డెఫినేషన్ చెప్తాను నేను. ఎందుకు అంటే, ఇహలోకంలో ఒకవేళ వాళ్ళు పేదరికంలో జీవించవచ్చు, లేక కారులు బంగ్లాలు లేకపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. అది ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, క్రైస్తవుడైనా లేదా ఇతరులైనా సరే. కానీ దేవుడిని సంపాదించుకున్నటువంటి వాడు ఐశ్వర్యవంతుడు, దేవుణ్ణి సంపాదించుకున్నవాడు ఆశీర్వదించబడిన వాడు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన వాటిని సంపాదించుకోకపో, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కోవిడ్లో ఒక 45,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వాడు దిక్కులేని చావు చనిపోయాడు దుబాయ్లో. కేరళకు చెందినటువంటి ఒక వ్యక్తి 45,000 కోట్ల ఆస్తి, దాదాపుగా ఒక 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన ఇల్లు ఉంది. దాదాపుగా ఒక అరెకరం అనుకోండి, అరెకరం పైనే. గమనించండి, దీని అడుగులు నాకు సరిగ్గా క్యాలిక్యులేట్ తెలియదు. ఒక అరెకరం పైనే, అరెకరం పైన దాంట్లో ఇల్లుంది, హెలిప్యాడ్ కట్టుకున్నాడు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, దాదాపుగా 10-15 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి కోవిడ్ వచ్చి దుబాయ్లో దిక్కులేని చావు చనిపోయాడు. ఇహలోక సంబంధమైనటువంటి ఇక్కడ సంపాదించుకున్న ప్రతిదీ కూడా అతను వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? తనను సృజించినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాడా, లేదా సాతాను దగ్గరికి వెళ్ళాడా? నరకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడు? ఇది గమనిస్తే, ఒకవేళ అతను కూడా దేవుని నమ్మి ఉంటే, అతను ఎవరో నాకు తెలియదు కానీ అతని బ్యాక్గ్రౌండ్ ఇలా న్యూస్లో చూసినప్పుడు ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కన్నవాళ్ళు కూడా అయిన వాళ్ళు కూడా చూడలేని స్థితిలో దుబాయ్లోనే పడేశారు అతను. గమనించండి, తగలపెట్టేశారు ఎలక్ట్రిక్ దాంట్లో. కనీసం శవాన్ని, బాడీని చూడడానికి కూడా అనుమతి లేదు. అంటే ఏమి సంపాదించుకున్నాడు? ఆశీర్వాదం అంటే దిక్కులేని చావు చనిపోవడమా? పోనీ దిక్కులేని చావు చనిపోయాడు, కనీసం పరలోకమన్న వెళ్ళాడంటే తెలీదు. గమనించండి, ఆశీర్వాదం అనగా, ఆశీర్వదించబడిన ప్రజలు అనగా దేవునికి దగ్గరగా జీవించేవాళ్ళు,
దేవుడంటే భయపడి ఆకాశమందు దేవుడు ఉన్నాడని, మనము చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడని, ఆ దేవాది దేవుని అందరి భయము భక్తి కలిగి తోటి వారిని ప్రేమించి వాళ్ళ ఆపదలో వాళ్ళని ఆదుకుని సహాయం చేసి వాళ్ళని ఆశీర్వదించేవాడు నిజమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో ఏముండేదంటే, వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి బానిసత్వాన్ని వాళ్ళు అనుభవించారు. 450 సంవత్సరాలు కాళ్లకు సంకెళ్లతోటి మట్టి ఇటుకలు చేసుకుంటూ, ఆ మట్టి కూడా వాళ్ళే తెచ్చుకోవాలి, దానికి కావలసిన గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి. ఫరో అనేటువంటి క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి భయంకరమైన రాజు యొక్క కింద వాళ్ళు బానిసలుగా ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ దేర్ డిసోబీడియంట్, వాళ్ళ అవిధేయత వలన అది జరిగింది. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వాళ్ళని ఏ విధంగా మొట్టమొదట్లో ఉంచాడో దేవుడు, ఏ విధంగా యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాడో ఆ స్థితిలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మధ్యలో కొన్ని అవిధేయత కలిగినటువంటి మార్గాల్లో వెళ్ళినప్పుడు, దేవుని మీద విశ్వాసం లేకుండా తమని తామే నమ్ముకొని జీవించినప్పుడు వాళ్ళు శాపానికి గురైపోయారు. దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు ఎవరిని శపించేవాడు కాదు, శిక్షించేవాడు అసలే కాదు. మరలా చెప్తున్నాను మీకు, ఆశీర్వదించబడిన ప్రజలు, శపించబడిన ప్రజలు. నినివే పట్టణస్తుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళు శాపం కింద ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యము తెలియక, దేవుడంటే ఎవరో తెలియక, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారు కూడా పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు, అక్కడికి ఒక ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు, ఆ ప్రవక్త యొక్క మాటలు వినినప్పుడు వెంటనే ఆకాశమందలి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని వాళ్ళు విశ్వసించి ఆయనను సేవించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఆ శాపం కింద నుంచి ఆశీర్వాదం కిందకు వచ్చేసారు. వాళ్ళు చేసే కార్యాలను వదిలిపెట్టారు. త్రాగుబోతులు, హత్యలు, దుర్మార్గము, వ్యభిచారము, రకరకాల పాపాలన్నీ కూడా వదిలిపెట్టి వాటిలన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు వాళ్ళు. వెంటనే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియక ముందు సాతాను కమంద హస్తాల్లో ఉన్నారు. దేవుని యొక్క సేవకుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు వాళ్ళు చేసే అసహ్యమైన కార్యాలన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు దేవుని దగ్గర ఆశీర్వాదం వచ్చింది, శాపము తొలగిపోయింది. ఎందుకంటే వాళ్ళ శాపాన్ని వదిలిపెట్టేశారు. ఆశీర్వదించే దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదం కలిగింది. తర్వాత వాళ్ళు హాయిగా జీవించారు ఆ రాజ్యంలో. ఆ రాజ్యమే కాకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వాళ్ళు మార్గాన్ని ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22, మాథ్యూ చాప్టర్ 22 and 37. హల్లెలూయా. చదవండి అమ్మా. And Jesus replied to him. ఇంగ్లీష్లో ఏ విధంగా యేసు ప్రభు వారు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఏమని? You shall love the Lord your God with all your heart and with. చదవండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవా ప్రభువును ప్రేమింపవలన. అదే విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. ఆశీర్వదించబడిన ప్రజలు వీళ్ళు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, తమ కుటుంబాన్ని ప్రేమించేవాళ్ళు, తమ కుటుంబాన్ని దేవుణ్ణి మాత్రమే కాకుండా తోటి వారిని కూడా ప్రేమించి వారి ఆపదలలో సహాయం చేసేవాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు. గమనించండి. అంతేగాని తమ కడుపుని దేవుడు అనుకుని తమ కడుపుని ప్రేమించుకుంటూ ప్రేమ విందులు చేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవించేవాడు ఆశీర్వదించబడిన వాడు కాదు. ఆశీర్వదించబడిన వాడు అంటే తను బ్రతుకుతూ ఎదటి వారిని కూడా బ్రతికించేవాడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని
వాటి చిత్త ప్రకారంగా జీవించేవాడు. దేవుని యొక్క ఆజ్ఞలేంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు మాటలు, ఈ రెండు ఆజ్ఞలు మనం పాటిస్తే చాలు. దేవుడిని ప్రేమిస్తున్నట్టు, దేవుని చేత ఆశీర్వదించబడినట్లు. మనం ఒకవేళ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పరలోకంలో కూడా మనం పొందుకుంటామని తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఇంకొక వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 22:18. Through your seed all the nations of the earth shall be blessed, because you have heard and obeyed my words. చదవమ్మ తెలుగులో. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట వినినందున. దేవుని మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడలే. శాపం నువ్వే తెచ్చుకుంటున్నావు. నీ ఆలోచన విధానం, నీ తలంపులు, నీ ప్రవర్తన. ఒకవేళ నీ లోకంలో సంపాదించుకుంటాను, నేనేం చేస్తున్నాను ఎవరికి తెలియదని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆకాశమందలి ఉన్నటువంటి దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఒకవేళ నువ్వు గదిలో కూర్చొని తలుపులు వేసుకుని మనుషులకు నువ్వు హైడ్ అయినా సరే, దేవునికి సమస్తం. ఒకవేళ ఈ గ్రామంలో నేను లేను, నేను ఉన్న చోట నన్ను ఎవడో అందరూ చూస్తారు కాబట్టి నేను ఎక్కడికో వెళ్తాను, అక్కడ ఏదో చేస్తాను అనుకుంటే అక్కడ కూడా దేవుడు నేను గమనిస్తూనే ఉంటాడు. సో వేర్ యూ గో గాడ్ ఇస్ దేర్. దేవుని యొక్క కన్ను సీసీ కెమెరాల కంటే పెద్దది. సీసీ కెమెరాలో పడితే భయపడతాం. నేను సీసీ కెమెరాలు లేని చోట దొంగతనం చేస్తాడు ఒక్కొక్కడు, తెలివైనవాడు, దొంగ తెలివితేటలు కలిగినాడు. కానీ అక్కడ ఎవడో చూస్తాడు, ఎవరికి, కానీ అక్కడ కూడా దేవుడు చూస్తాడు. నువ్వు దొంగతనం చెయ్యి, నువ్వు త్రాగుబోతుగా ఉండు, నువ్వు వ్యభిచారం చెయ్యి, నువ్వు ఎక్కడైనా ఏ విధంగానే ప్రవర్తించు, దేవునికి మరుగైంది ఏదీ లేదు. దేవుడు సమస్తాన్ని చూస్తాడు, సమస్తమును గమనిస్తాడు. మనుషులకు నువ్వు కొన్నాళ్ళు మరుగై ఉండొచ్చు, కానీ ఒక దినాన ఆ పరలోక రాజ్యములో దేవుడు తీర్పు తీర్చే దినాన ఆ తీర్పులోకి నువ్వు రావాల్సి వస్తుంది. తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే ఆశీర్వదించబడిన గుంపులోకి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ వ్యక్తి అబ్రహాము ఎవరి మాట విన్నాడు? నీవు నా మాట వినినందున. యు మస్ట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట విని, ఆ మాట ఏంటో చెప్తాను వినండి మీకు. ఏ మాట విన్నాడు? అబ్రహాం బహు ఆస్తిపరుడు, బాగా సంపద కలిగిన వాడు. మరి సంతానముగా అంటే ఈ లోక సంబంధమైన సంతానం కాకుండా చుట్టుపక్కల తనకున్న బలగం పెద్దది. కానీ దేవుడు ఒక రోజున అబ్రహామును పిలిచి, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. వెంటనే అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, అక్కడ ఆహారం ఉందా, అక్కడ నీరు ఉందా, నా ప్రజలు మరి ఎంతమంది ఉన్నారు, నాకు ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తిని తీసుకుని నేను ఎలా బయలుదేరాలి, ఇవన్నీ ఏం అడగలేదు దేవుడిని. జస్ట్ ఓబే. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు అంతే. ఉదాహరణకు నేను ఏదైనా ఊరు వెళ్తున్నాను అనుకోండి, నా భార్య అడిగింది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. ఈ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు అని అనుకోండి, నా భార్య అనుకుంటుంది మా ఆయనకి పిచ్చెక్కింది అనుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోవడం ఏంటి? ఆ రోజున అబ్రహాం గురించి కూడా చాలామంది అలాగే అనుకుని ఉంటారు. ఈ అబ్రహాం ఏంటి పిచ్చెక్కిందా, దేవుడు వెళ్ళమన్నాడంట, వెళ్తున్నాడంట. ఈ మధ్యలో ఎన్ని శత్రు రాజ్యాలు ఉన్నాయి, మనకు నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఇది కొంతమంది అనుకుని ఉండవచ్చు. కానీ అబ్రహాము వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుడు అబ్రహాముని కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చెప్పింది నేను చెయ్యాలి అనేటువంటి విధేయత కలిగిన మనస్సు
అబ్రహాముకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిన మాట విని ఆయన చిత్తానుసారంగా మనకు జీవించినట్లయితే ఆ సమయానికి నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. అది నా జీవితంలో ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్తానంతే. డబ్బులు ఉన్నాయా లేవా, ఎలా ఇస్తారు, ఏం జరుగుతుంది ఏం తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, పలానా చోటుకు వెళ్తాం, అంతవరకే. వెళ్ళమన్నటువంటి దేవుడు దానికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా. అంత విశ్వాసం కలిగి జీవించాలి. చెప్తున్నాను మరలా, ఒక్క విషయం చెప్తాను మీకు. నాకు సంబంధించి నా వాళ్ళు అనేవాళ్ళు కానీ, నా యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను బ్రతికి ఉన్నాను, ఇలా ఉన్నాను అంటే కేవలము దేవుని కృప. దేవుడు నాకు సహాయం చేసి తగిన సమయమందు నన్ను రక్షించి కాపాడి లేవనెత్తి వీధుల్లో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి ఈ స్థితిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు. నాకు సహాయం చేసినటువంటి దేవుడు నీకు సహాయం చేయడు. ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చి సమస్తమును సృజించినటువంటి దేవుడే భూమి మీద మానవుడి కొరకు నడిచి తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. ప్రాణమయ్యవగా లేదు నీకు ఆస్తి ఎవడా, అంతస్తు ఎవడా, నిన్ను ఆశీర్వదించడా దేవుడు. ఒకసారి గమనించండి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని రక్షించడానికి కలువరి సిలువలో బలైపోయినటువంటి దేవుడు మన కొరకు ఎందుకు ఏమి ఇవ్వడో ఒకసారి గమనించుకోండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. యేసు ప్రభు అంటే చాలా సిల్లిగా తీసుకుంటారు కొంతమంది. యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, దానిలో ఉన్న శక్తిని గమనించినటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విని ఆశీర్వదించబడ్డాడు. యేసు ప్రభువారు కూడా తన తండ్రి అయినటువంటి దేవుని మాట విని లోకానికి విధేయుడై దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వ్యతిరేకించలేదు. నువ్వు వెళ్ళి ఈ ప్రజల కొరకు చనిపోవాలి, ఈ ప్రజలందరూ తప్పిపోతున్నారు, ఈ ప్రజల మీద శాపం వచ్చింది, ఆ శాపాన్ని తీసివేయాలి, ఆ శాపంలో నుంచి వాళ్ళని ఆశీర్వాదంలోనికి నడిపించాలి అని తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే పరలోక సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి యేసు ప్రభువారి లోకానికి దిగి వచ్చాడు. నీ కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ దేవాది దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నువ్వు విశ్వసించి ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొంది, ఆయన శరీరంలో నువ్వు పాలు పంపులు పొంది ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఆయనకి విధేయుడై జీవిస్తే, విధేయురాలవై జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడిన దానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఏ విధంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఆ విధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే చూడండి, నిర్గమకాండము 22:18. నిర్గమకాండము 22:18 చూడండి ఒకసారి. బిలాము వాడు ఎంత డబ్బు ఆఫర్ చేసినా కూడా, ఎంత బంగారం ఆఫర్ చేసినా కూడా, నేను దేవుని కంటే ఎక్కువగా దేనిని ఆశించను, దేవుని కొరకే నేను నిలబడతానన్నాడు. దేవుని కొరకు నిలబడటం ద్వారా నీకు ఆశీర్వాదం. చదువమ్మా, మాటలు చదువు. నిర్గమకాండము 22:18. You shall not allow a woman who practices sorcery to lie. 22:18 ఉందా? చదువు. శకునము చెప్పేవాడు, సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది ఆశీర్వాదం కోసం. నాకు అవి కలిసి వస్తుందా, ఇది కలిసి వస్తుందా, ఇది వస్తా అది వస్తా అని అడుగుతూ ఉన్నారు. దానికే దిక్కు లేక వీధులు అమ్మడం తిరుగుతూ సోది చెప్పుకుంటుంటే, శకునాలు చెప్పుకుంటుంటే, ఏదో 4 డబ్బులు వస్తే 4 అబద్ధాలు ఆడుతూ ఉంటే అబద్ధాలతో తిరుగుతున్నారు. కానీ ప్రజలు అబద్ధములను కొండములను చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఆశీర్వదించే దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. సోది చెప్పే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలిస్తే
వాళ్ళు ఎందుకు నీ దగ్గరికి వచ్చి నీకు సోది చెప్తారు ఒక గుప్పుడు బియ్యం కోసం? ఆలోచన చేయండి. సౌలు దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, దురాత్మ వచ్చిన తర్వాత ఒక శకునాలు చెప్పారు, సైతాన్ దగ్గరికి వెళ్ళాడు. ఏదో చెప్తున్న మాటలు, నేను సమూయేలుని చూస్తున్నానని చెప్తే, సమూయేలుని ఎలా చూడగలదు ఒక దురాత్మ పట్టినటువంటి స్త్రీ? చూడలేదు. కానీ అబద్ధం ఆడింది అక్కడ. నేను సమూయేలునే చూస్తున్నాను, నువ్వు సౌలువే అందని. దురాత్మలు పట్టిన వాడు తెలుసు సౌలని, దురాత్మలతో నిండి ఉన్నదానికి. ఆశీర్వదించే దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత రాజు అయిన సౌలు ఈ దురాత్మలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని అభిషేకించాడు. సౌలు తన జీవితంలో కలలో కూడా ఊహించలేదు రాజుని అవుతానని. కానీ దేవుడు రాజుని చేశాడు. కానీ దేవుడు చేసినటువంటి రాజరికపు స్థితిని నిలుపుకోలేకపోయాడు. దేవుడు ఒక స్థితిలో నేను హెచ్చించి, నేను ఆశీర్వదించి తన ప్రజలకు నేను రాజుగా నిలబెడితే ఆ రాజరికాన్ని నిలుపుకోలేక గర్వం వచ్చి దేవుని సన్నిధిని పాడు చేసి, దేవుని యొక్క ప్రజల మీద ట్యాక్స్లు వేసి, అక్కడికి పోయి ఇక్కడికి పోయి నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే దేవుడు తీసివేస్తాడు నేను. జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం. నిన్ను హెచ్చించినటువంటి రాజు అయినటువంటి దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి నువ్వు ఎక్కడికి ఇక్కడికి వెళితే జాగ్రత్త, దేవుడి నా స్థితి నుండి తీసివేస్తాడు. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్ను సృజించినటువంటి, నిన్ను ఈ లోకానికి పంపించినటువంటి దేవాది దేవుని వైపు నువ్వు చూసి, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడన్న ఆలోచన నీలో పెట్టుకుని ఏ విధంగా నువ్వు జీవించాలో ఆ జీవిత ప్రణాళిక వేసి, నిన్ను లోకానికి పంపించినటువంటి దేవుడిని మరిచిపోయి నువ్వు అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అందుకనే బిలాము అంటున్నాడు, నీ ఇంటి నిండా బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా నేను దేవుడు చెప్పిన మాట నేను మేరనయ్యా. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళని నేనేమన్నా, వాళ్ళని నేను చెప్పించలేను, రాదు నాకు ఆ శాపం అని మాట్లాడుతూ ఉన్నాడు. నిలబడ్డాడంతే. అలా నిలబడగలగాలి దేవుని యొక్క బిడ్డగా, సేవకుడిగా, మనం దేవుని యొక్క సేవకురాలిగా. ఇంకొక మాట చూసి ముగిస్తాను. లేవీయులకు రాసినటువంటి పత్రిక, లేవియ కాండం, క్షమించండి, లేవియ కాండము 22:18. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఈ విధంగా సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే గాని, ఇశ్రాయేల్లో నివసించు పరదేశంలో గాని చాలు. దేవుడు పరిశుద్ధుడని తన కుమారుడు అహరోను కుమారులకిను వాళ్ళందరికీ చెప్పమని, నేను పరిశుద్ధుడని చెప్పమని మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. Then the elders of that city shall take the man and reprimand him. ద్వితీయోపదేశ కాండము 22:18 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 22:18. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని ఏం చేశాడు? ఇతను దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇంకొక మాట, జాషువా 22:18. జాషువా
Book of Joshua 22:18. That you turn away this day from following the Lord. If you rebel against the Lord today, He will. చూడమ్మా ఒకసారి చదవమని. మీరు ఈ దినమున యెహోవాను వెంబడించకుండా తొలగిపోవునట్లు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి. దేవుని మీద తిరగబాటు చేసేటువంటి ప్రజలు, దేవుని చిత్తానుసారంగా కాకుండా జీవించే ప్రజలు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. గమనించండి, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, మనము నమ్ముకొని మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించేవాడని నమ్మి విశ్వసించినటువంటి అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానమైనటువంటి వీళ్ళు ఆ అబ్రహాము సేవించినటువంటి దేవుణ్ణి మరిచిపోయి తిరగబడి మందు విందు పొందులాగా వాయిద్యాలు వాయించుకుంటూ రకరకాలుగా జీవిస్తున్నటువంటి వీళ్ళు వ్యభిచారంలోను, మద్యంలోను, అల్లరితో నాటుపాటల్లో జీవిస్తూ ఉంటే అది తట్టుకోలేక యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు, దేవుణ్ణి వెంబడించడం ఎందుకు మానేశారని బాధపడుతూ ఉన్నాడు. అదే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చూస్తే దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఏమని చదువమ్మా ఒకసారి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన. చూడండి, నేను మంచి దేశాన్ని ఇస్తానన్నాను ప్రజలకి, నువ్వు ఆ దేశాన్ని ప్రజలకు స్వాధీనం చేస్తావు, ఆ దేశంలో ప్రజలు సంతోషంగా ఉంటారని దేవుడు స్వయంగా యెహోషువతో మాట్లాడుతూ చెప్తూ ఉంటే ఆ చెప్పిన దేశాన్ని అనుభవిస్తూ వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. ఎంత దుర్మార్గము దేవుణ్ణి మర్చిపోవడం అనేది. దేవుడికి ప్రార్థన చేయకుండానే ఆహారం మింగుతూ ఉన్నారు, దేవుణ్ణి తలుచుకోకుండానే ఉదయాన్నే లేస్తూ ఉన్నారు, దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి దేశాన్ని చూస్తూ ఆ పాలు తెన్నలు ప్రవహించే దేశంలో అన్ని అనుభవిస్తూ దేవుడు ఎవడని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలు దేవుడు ఇచ్చిన అందమైన దేశాన్ని చూస్తున్నారు కానీ ఇచ్చినటువంటి దేవుడిని వెంబడించడం లేదు వాళ్ళు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సర్వ ప్రపంచం ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని దేవుడు సృష్టించారు మానవుడి కొరకు, మానవుడి అభివృద్ధి కొరకు. ఈ రోజున మనం ఇక్కడ పుట్టామని దేవుడు ఈ భూమిని ఇక్కడ ఉంచలేదండి. ఆదాము అవ్వలు కూడా పుట్టక మునిపే దేవుడు ఈ భూమిని తయారు చేశాడు. ఈ రోజున యనమల కుదురులో మనం నివసిస్తామని, లేదా విజయవాడ పట్టణంలో మనం నివసిస్తామని, మనం నివసించే ప్రాంతం ఏదైతే ఉందో అది మనం ఈ భూమిలోనికి రాకముందే, ఆదాము అవ్వలు కూడా ఈ లోకంలో రాకముందే దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పరిచాడు. ఒకవేళ ఆ ప్రణాళికలో నుంచి నువ్వు తప్పిపోతే, అబ్రహాము దేవుని మాట విన్నాడు, బిలాము దేవుని మాట కొరకు నిలబడ్డాడు. అటువంటి నిలబడగలిగిన స్థితిని దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కొరకు నిలబడేవాడిగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకొని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఏదైతే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నెరవేరుస్తాడనే విశ్వాసము నీకు ఉండి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు పర్ఫెక్ట్గా డెఫినెట్లీ హీ విల్ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నేను ఈ లోకానికి పంపించి నువ్వు పేదరికంలో చావు, నువ్వు పేదరికంలోనే ఉండు, నువ్వు దిక్కులేని చావు అని చెప్పేవాడు కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధి చేసి, నిన్ను లేవనెత్తి నిన్ను గొప్పగా తలగా చేస్తాడు కానీ తోకగా చెయ్యడు. ఒకవేళ అలా మగ్గుతున్నావు అది నీ పొరపాటు కానీ దేవుడి పొరపాటు కాదు. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఆయన మనము ఐశ్వర్యవంతులు కావాలనని
ఆయన మన నిమిత్తము దరిద్రుడైనటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికల పౌలు. ప్రియ సహోదరి సహోదర, గమనించండి, నువ్వు పేదరికంలో చనిపోవడం, పేదరికంలో మగ్గడం దేవుని చిత్తము కాదు. మనం ఐశ్వర్యవంతులు కావాలని, మనం గొప్పవారం కావాలని, మనము బాగుపడాలని, మనం నీతిగా జీవించాలని ఆ దేవుడు ఆశీర్వాదం మనకి ఇచ్చి దరిద్రత ఆయన అనుభవించాడు. ఆ శాపాన్ని ఆయన అనుభవించాడు. మన మీద ఉన్న శాపాన్ని తీసివేశాడు. మొట్టమొదటిగా సృజించబడిన మానవుడు ఐశ్వర్యంలో నుంచి దరిద్రంలోకి వెళ్ళిపోతే ఆ దరిద్రాన్ని తొలగించడానికి మళ్ళా ప్రభు ఆ దరిద్రంలోనికి వెళ్ళి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆ కలువరి శిలువలో ఆయన చిందించిన రక్తంలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన చిందించిన రక్తంలో విజయం ఉన్నది మన జీవితాలు. ఆయన చిందించిన రక్తంలో స్వస్థత ఉన్నది. ఈ రోజున ఈ రోగము, ఏదో రోగం, అదే రోగం అని చెప్పి ఆ మందులు ఈ మందులను మనుషుల్ని పరిగెట్టిస్తున్నాడు. సాతాను భయపెడుతూ ఉన్నాడు, కానీ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. సాతాను భయపెట్టేవాడు, దేవుడు ధైర్యం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. ఆయన సాతాను నాశనం చేసేవాడు. కొంతమంది మనుషులు చూసి నువ్వే సైతాన్ అంటారు. మనుషులు కాదు సైతాను. సైతాను ఆ మనిషిలో దూరి కాసేపు ఉంటే వెళ్ళిపోతుంది అంతే. ఏ మనిషి సాతాను కాదు, గమనించండి. ఆ సైతాను ఆ సమయానికి ఆ మనుషుల్ని వాడుకుంటాడంతే. ఏ మనిషి కూడా మనిషిలో మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. దేవుడు మనిషిని తన స్వరూపమును తన పోలిక చొప్పున చేశాడు. ఏ మనిషి కూడా సాతాను కాదు. మనిషిలో సాతాను ప్రవేశిస్తాడు. ఆ సమయానికి చెడగొడతాడు. మనుషుల మధ్య కలహాలు సృష్టిస్తాడు. మనుషుల్ని పాడు చేసి వెళ్ళిపోయి హాయిగా నవ్వుకుంటాడు. చూసావా నీ పిల్లలు అంటున్నారు, నీ పిల్లలు ఎలాగా ఇదవుతున్నారు చూసావా అని. ఆ బలహీనతలో నుంచి మనం బలమైన వాడిగా ఎదగాలంటే దేవునిని ఎరగాలి. ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే ఆ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అనగా ఆ దేవుని మాటలు విని ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి, నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడగగలిగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు ఎవరిని శపించేవాడు కాదు, దూషించేవాడు కాదు, ఎవరిని కూడా నష్టపోమని చెప్పేవాడు కాదు, నష్టపరిచేవాడు కాదు. ఆయన ఆశీర్వదించేవాడు. అటువంటి ఆశీర్వదించేటువంటి దేవుని దగ్గరకు నువ్వు వస్తావా? అటువంటి దేవాది దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తే ఇహలోకంతో పాటు పరలోకాన్ని కూడా నీకు ఇస్తాడు. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. రేపు నమ్ముకుంటా, ఎల్లుండి నమ్ముకుంటా, వచ్చే సంవత్సరం నమ్ముకుంటా. మొన్న ఒక న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నప్పుడు భార్య ఒడిలో భర్త 2 నిమిషాలు చనిపోయాడు. 2 నిమిషాలు. సమయం లేదు. చాలా బాధ అనిపించింది. 2 నిమిషాల్లో భర్త చనిపోవడం ఆ భార్య తట్టుకోలేక పరిగెడుతూ ఏడుస్తూ ఉంది. పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి. నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలను పోగొట్టుకోకూడదు. నీ కొరకు దాచి ఉంచిన ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళతావు ఒకసారి ఆలోచన చేసుకో. రష్యా వాళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళమనే భయంతో ప్రభువును నమ్ముకుని ఆ బైబిల్ చెప్పింది సత్యమని నమ్మి ఈ రోజున ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు, వాళ్ళకంటే జ్ఞానులు కాదు, తెలివైన వాళ్ళు కూడా కాదు. గమనించండి, దానిలో బైబిల్లో ఒక మాట ఉంది, పరమునకు పోవాలి బుద్ధిమంతుడు ఏంటంట, జీవమార్గమున క్రిందనున్న పాతాళము తప్పించుకుని వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. క్రింద పాతాళం ఉందని వాళ్ళు గమనించారు, దాన్ని శోధించారు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు. పరలోకానికి బాట వేసుకున్నారు ప్రెసిడెంట్తో సహా. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి జీవితాన్ని మీరందరూ పొందుకొని మీరందరూ రక్షించబడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. అటువంటి జీవితాలు దేవుడు మనకు దయచేయాలని, అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలు మార్గం మనకు సిద్ధపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ప్రార్థన చేసుకున్నాం.
హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ, మీ శాంతి, సమాధానం మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా లోకానికి పంపించి ఆయన ద్వారా మా కొరకు ఆశీర్వాదం అనే మార్గమును సిద్ధపరిచారు. మీ మాట విని మీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే మీ మాట వినటం లేదో వారందరూ కూడా మీ మాట వినట్లుగా వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. బలమైన మీ ఆత్మ చేత వారిని అభిషేకించండి. ప్రతి వారు కూడా మీ బిడ్డలే తండ్రి. వారందరినీ కూడా నరకానికి పోకుండా పరలోకమైనటువంటి మీ సన్నిధికి వాళ్ళు చేర్చబడినట్లుగా వాళ్ళ హృదయాలను మార్చమని వేడుకొనిచున్నాను. పాపము ఒకరి ద్వారా లోకానికి ఎలా ప్రవేశించిందో ఆ పాపాన్ని కొట్టివేసి, శాపాన్ని కొట్టివేసి, సిలువలో మీరు మరణించి ఆ శాపాన్ని జయించి ఆశీర్వించి మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి మీకు వందనాలు. మీ ఆశీర్వాదం ఇహలోకంతో పాటు పరలోకం కూడా మేము పొందుకొని మీ చిత్తంలో మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించే ప్రతి వారికి రక్షణ పొందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఈ చుట్టుపక్కల నివసిస్తున్న వారిని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణ విజయం, స్వస్థత, బాధకులకు అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.